సంఘం ఒక జెర్మియా గారి ప్రాపర్టీ కాదు, ఒక జార్జి గారి ప్రాపర్టీ కాదు, ఒక పాస్టర్ గారి ప్రాపర్టీ కాదు. సంఘం యేసయ్య ప్రాణం. ఆమేన్. నేను అంటాను, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు వెళ్తున్న సంఘాలను కూడా మీ ప్రాణాన్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తారో, మీ ప్రాణం కంటే ప్రాణాధికంగా సంఘాన్ని ప్రేమించే ప్రజలుగా దేవుని సన్నిధిలో మనమందరం బ్రతుకుదాం గాక. సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు అవటానికి కారణం దేవుడయ్యున్నందువల్ల శిరస్సు అయ్యాడా? సంఘం కొరకు ప్రాణం పెట్టడాన్ని బట్టి శిరస్సు అయ్యాడా? దేవుడయ్యున్నందువల్ల కాదు, దేవుని కుమారుడయ్యున్నందువల్ల కాదు. సంఘం కొరకు తన ప్రాణాన్ని ధారపోశారు గనుక ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. మీరు ఏ సంఘాలనైనా చూడండి, ఆ సంఘాలకు వచ్చే ఏ విశ్వాసుల కుటుంబాలనైనా చూడండి, సంఘం కొరకు ఏ బిడ్డలు ప్రాణం పెడతారో, సంఘాన్ని ఏ వ్యక్తులు ప్రాణాధికంగా ప్రేమిస్తారో, అయ్యో నా సంఘం, నా దైవజనులు, దేవుడు మాకిచ్చిన సేవకులు అని సంఘాన్ని ఎక్కువగా ఎవరు ప్రాణాధికంగా ప్రేమిస్తారో వారు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు సంఘంలో శిరస్సుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘాల్లో కుట్రలు చేయకుండా, కుతంత్రాలు చేయకుండా, కుయుక్తులు పన్నకుండా, సంఘానికి వస్తూ సంఘానికి విఘాతంగా బ్రతకకుండా, సంఘక్షేమం కొరకు ఎవరు ప్రాణం పెడతారో సంఘక్షేమం కొరకు ప్రాణం పెట్టే ప్రతి కుటుంబం ఆ సంఘంలో వాళ్ళు శిరస్సుగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అలా సంఘం కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగా.